తర్వాత ఒక డోజీ క్యాండిల్ వచ్చిందనమాట. మార్కెట్‌లో ఇది ఏ క్యాండిల్ ఎప్పుడైతే ఈ క్యాండిల్ అనేది వచ్చిందో మార్కెట్‌లో క్లియర్ ఇండికేషన్ ఏంటంటే, మార్కెట్ కంప్లీట్‌గా రికవరీ అవుతుందని, పైకి వెళ్తుందని ఎక్స్‌పెక్ట్ చేశాను. దాన్ని బేస్ చేసుకొని నేను కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సక్సెస్‌ఫుల్‌గా అయితే ఈరోజైతే నేను ప్రాఫిట్ అనేది బుక్ చేసుకున్నాను. యాక్చువల్లీ మీకు ఆల్ టైమ్ హై బ్రేక్ అయిన తర్వాత నాకు క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ ఇంకా పైకి వెళ్తుంది. ఆల్‌మోస్ట్ ఆల్ ఇంకా వేరే హై వేరే లెవెల్ ఇంకా కొత్త ఆల్ టైమ్ హై క్రియేట్ అవుతుందని ఎక్స్‌పెక్ట్ చేశాను. అదేవిధంగా మార్కెట్ అయితే మంచి మొమెంటమ్ అయితే జరిగింది. యాక్చువల్లీ ఇక్కడ నుంచి హ్యూజ్‌గా ఫాల్ అయినా సరే, సో, కొత్త ఆల్ టైమ్ అనేది క్రియేట్ అయింది కాబట్టి, సో, మా మార్కెట్‌లో రెసిస్టెన్స్ లెవెల్స్ 53,707 అని ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ అన్‌ఫార్చునేట్‌లీ అది కూడా బ్రేక్‌ఔట్ అయిందనమాట మళ్ళీ. సో, నేనైతే సింగిల్ ట్రేడ్‌తోని ఎగ్జిట్ అయిపోయాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి మార్కెట్ రిజెక్షన్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పి సింగిల్ ట్రేడ్‌తోని ఎగ్జిట్ అయ్యాను. ఇంకా ఎటువంటి ట్రేడ్ అనేది తీసుకోలేదనమాట. సో, ఇంకా మనం మండే మార్కెట్ ఎలా ఉండదో, మండే మార్కెట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో ఏ విధంగా ఉందో చెప్తాను చూడండి. సో, మండే మార్కెట్ గనక అబ్జర్వ్ చేస్తే మార్కెట్‌లో డే బై డే మనకేంటంటే